హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. 5 మినిట్స్లో చపాతీలోకి ఆలు కుర్మా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 2 కప్స్ వరకు ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకోండి. తీసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ అట్లనే కొంచెం ఆయిల్ వేసుకొని బబుల్స్ రాకుండా చూసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ దాంట్లోకి ఉండలు లేకుండా సాఫ్ట్ అండ్ స్మూత్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసిన తర్వాత ఈలోగా మనకి ఆలు కుర్మా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా బంగాళదుంపలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు కొంచెం చిట్పటలు అయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అట్లనే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత దాంట్లోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి, ఏమనుకోవద్దు. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి స్మెల్ పోయే వరకు వేపుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోండి. వేసుకున్న తర్వాత దాంట్లోకి చిటికెడు పసుపు, మీకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపెట్టుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి వస్తుంది, అట్లనే కొంచెం వాటర్ కూడా వస్తాయి. అలాంటి టైంలో కొంచెం మీకు రుచికి సరిపడినంత కారం వేసుకోండి. కొంచెం అంటే మళ్ళీ మీకు అర్థమవుతుందో లేదో, నాకైతే 1.5 స్పూన్ పట్టింది. మేము కారం కొంచెం ఎక్కువే తింటాము, మీరు చూసుకొని వేసుకోండి, మళ్ళీ స్పైసీ ఎక్కువ ఉంటుంది. కారం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసేయాలి మూత పెట్టేసి. ఆ టైంలో ఆయిల్ బాగా పైకి ఇట్లా తేలాడుతున్న టైంలో కొంచెం వాటర్ పోసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ ఇలా ఉంటుందన్నమాట. అప్పుడు ఆలుగడ్డ ముక్కలు కొంచెం స్మాష్ చేసేసుకొని దాంట్లోకి స్టవ్ వెలిగించుకొని మళ్ళీ దాంట్లోకి కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపెట్టేసుకొని ఒక 1 మినిట్ అట్లా స్లిమ్లో పెట్టేసి ఉంచేసేయండి. ఈలోగా మనకి చపాతీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కలిపెట్టుకున్న చపాతీ పిండిని ఒక్కొక్క పీస్గా తీసేసుకొని ఇట్లా కొంచెం కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఇట్లా లేయర్స్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్టే కొంచెం కొంచెంగా ఆయిల్ అద్దుకోండి, తర్వాత ఆయిల్ వేస్తే అంతగా అవసరం లేదు. ఆయిల్ పొడిపిండి చల్లుకుంటూ నాకైతే రౌండ్ షేపే రాలేదు, మీకు వస్తే మీరు ట్రై చేయండి. ఇట్లా వచ్చిన తర్వాత వాటన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన చపాతీ పిన్నం పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా కాల్చేసుకోండి. ఇట్లా చేసుకుంటే ఏమంటే పొరలు పొరలుగా కూడా వస్తాయి చపాతీ, అట్లనే స్మూత్గా కూడా ఉంటాయి. నేను అట్లా చేతితో తిప్పుతున్నానని మీరు మాత్రం అసలు ట్రై చేయొద్దండి, కాలుతుంది, జాగ్రత్తగా చేసుకోవాలి. నాకంటే అలవాటు అయిపోయింది, మ్యాక్సిమం నేను చేతితోటే కాల్చేస్తాను చపాతీలని. అట్లా చేతితో తిప్పేస్తా, అట్లా కాల్చేస్తాను. అట్లా ముందుగానే మీరైతే ఆయిల్ వేయొద్దు చపాతీ మీద. కొంచెం పొంగు వచ్చే టైంలో అప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయిపోయినా బాగుంటాయి చపాతీలు. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చపాతీని ఒక్కొక్కటిగా ఇట్లా కాల్చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు కుర్మా కర్రీని వేసుకొని 2 ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చిన్న చిన్న పీసెస్గా తీసుకొని దాంట్లో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. అచ్చం హోటల్ స్టైల్లో చేసినట్టే ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అట్లనే లైక్, షేర్, కామెంట్. బాయ్ గైస్.